గతంలో ఉన్న మద్యం విధానానికి గల కొంచెంమంది వైసీపీ నేతలు గతంలో మేము కరెక్ట్గానే ఇచ్చాం, ఇప్పుడున్న గవర్నమెంట్ మద్య విధానం తేడా జరిగింది, కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తుంది, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు దుష్ప్రచారం చేస్తుందని చెప్పి చెప్తున్నా కరెక్టే. వాళ్ళు చెప్తున్నట్టు మరి కోర్టులను పోలీస్ స్టేషన్లు ఏమైనా ఆశామేష కేసులు పెడతాయా? కేసులు పెడితే వీళ్ళు ఊరుకుంటారా? కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది వీళ్ళ మద్యం పాలసీ అంతా పెద్ద దరిద్రంగా చేసి చాలా వేల కోట్లు సంపాదించుకొని విల్లాలకును అమ్మాయిలకి బోల్డ్ అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించారు ఇవన్నీ. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం ప్రభావితం నాసిరకం మద్యం తాగి కానీ లేదా మద్యం వల్ల ఆరోగ్యం చెడిపోయిన వాళ్ళ రోగుల సంఖ్య ఒకసారి తీయండి డేటా. 19 నుంచి 24 దాకా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతమంది దాన్ని ప్రభావితం చెంది ఆరోగ్యం చెడిపోయింది? బ్రెయిన్ పేషెంట్లు కానివ్వండి, లివర్ పాడైపోయిన పేషెంట్లు కానీ, గ్యాస్ట్రో సమస్య బాధపడే వాళ్ళు కానీ, పక్షవాతం వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఎంతమంది ఉన్నారు? ఆ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు ఒక్కసారి ఆరోగ్య కేంద్రంలో ఉంటుంది డేటా పక్కాగా ఎంతంత అని చెప్పి అది ఒక్కసారి తీయండి. ఎవరి మద్యం బాగుంది, ఎవరి మద్యం పాలసీ బాగుంది అనేది పబ్లిక్ అయింది. రీసెంట్గా మన మినిస్టర్ గారు, ఆరోగ్య శాఖ మినిస్టర్ గారు బయట పెట్టారు. అది నేను ఒక మీటింగ్లో విన్నాను. ఇంత ఆశ్చర్యపోయే మాట. కనీసం 100 రెట్లు తేడా ఉంది రోగుల సంఖ్య. ఏది మద్యం తాగి పాడైపోయిన పాటలు రోగుల సంఖ్య. దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎవరి మద్యం పాలసీ బాగుందో ఎవరి మద్యం పాలసీ బాగోలేదు అనేది. ఇవన్నీ ఏంటంటే నా మీద బురద జల్లారని చెప్పి చిన్న ఒక అపవాదం వేసేస్తున్నారు ఎదరోడి మీద బురద జల్లడానికి. వాస్తవాలు ఏమంటే బయట పెట్టండి, మా మద్య పాలసీ బాగోలేదు, మీరు వేయండి కోర్టులో, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు కోర్టు తేల్చిద్ది కదా. అంతేగాని నోటుకు వచ్చిన మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అంటే గతంలో డిజిటల్ పేమెంట్ లేదు, అదంతా ఎక్కడికి వెళ్ళిందంటారా మనీ అంతా? ఏమండి రకరకాల వార్తలు వచ్చినాయి సోషల్ మీడియాలో. 10 కంటైనర్లు దొరికినాయి అని చెప్పి, రోజు భారతీ రెడ్డి ఇంట్లో కూర్చొని డబ్బులు లెక్కేస్తుందని. అవన్నీ ఏంటంటే ఇంకా ఒక్కొక్కటికి వస్తాయి. ఎవరు కూడా చట్టం ముందు తప్పించుకోవడానికి కుదరదు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎప్పుడైనా కూడా నిజం నిర్భయంగా బయటపడిద్ది, శిక్ష పడక తప్పదని చెప్పి సందర్భంగా తెలియదు. తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పంటారా? అరెస్ట్ ఏముంది? ఇప్పుడు చంద్రబాబు గారు చేయని తప్పుకు కూడా మీరు అరెస్ట్ చేశారు, నిరూపించుకొని బయటకు రాలా? అలా మీరు నిరూపించుకోండి. మీరు నిజంగా తప్పు చేయకపోతే మీ కోర్టులు ఉన్నాయి కదా, ఈ కోర్టు కాదు పై కోర్టు కాదు సుప్రీంకోర్టు ఉంది, వెళ్ళండి బయటపడండి. నిజంగా అప్పుడు అరిచేస్తాం, మేము కూడా మాదే తప్పని ఒప్పుకుంటాం. ఇవన్నీ పిచ్చి మాటలండి. వాళ్ళ వల్ల ఒక్క బ్రాండ్ అయినా సరైన బ్రాండ్ ఏపీలో దొరికిందా? ఈ రోజున మెక్డోల్ విస్కీ కానీ మార్పెస్ కానీ ఎన్ని బ్రాండ్లు అన్ని పాత బ్రాండ్లన్నీ వచ్చినాయి. అంతకుముందు ప్రెసిడెంట్ మెల్ అంట పిచ్చి పిచ్చి బ్రాండ్లన్నీ వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? అవన్నీ తీసేసాం. ప్రజలకి నాణ్యమైన మద్యం అందించాలి, వాళ్ళకి తక్కువ రేట్లో వాళ్ళకి అందించాలని చెప్పి మా నారా చంద్రబాబు నాయుడు గారు నూతన మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రజలంతా హర్షిస్తున్నారు. అవి మానేసి ఎప్పుడో జరిగిపోయింది, మేము మంచి మద్యం ఇచ్చాం, వీళ్ళే తప్పుడు మద్యం పాలసీ తెచ్చారని చెప్పి అనేది తప్పుడు వార్తలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.